లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నేడు మరోసారి సిట్ విచారణకు రానున్నారు ప్రభాకర్ రావు. నిన్న 8 గంటల పాటు ప్రణీత్ రావును ప్రశ్నించారు అధికారులు. ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిపి విచారించనున్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావుతో పాటు పలువురు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది సిట్. ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరు కానున్నారు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు. అటు నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న హోంశాఖ మాజీ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును విచారించనుంది సిట్. పదవి విరమణ పొంది ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్స్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపై అధికారులు ఆరా తీయనున్నారు. డిజిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు కీలకం కానున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నేడు మరోసారి సిట్ విచారణకు రానున్నారు ప్రభాకర్ రావు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ రోజు విచారణ ఎట్లా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, తెలంగాణలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఒక కీలక మలుపు అని చెప్పాలి. ఎందుకంటే తమకు ఏమీ తెలియదని సమాధానం చెప్పుకొచ్చిన ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావుని ఇద్దరిని కూడా ఒకేసారి ఈరోజు సిట్ అధికారులు విచారించబోతున్నారు. మరికొద్దిసేపట్లో విచారణ వీరు ఎదుర్కోబోతున్నారు. సో ప్రభాకర్ రావు నుంచి 2-3 సందర్భాల్లో కూడా తను విచారించిన క్రమంలో తనకు ఏమీ తెలియదంటూ సమాధానం చెప్తూ దాటవేస్తూ వచ్చాడు. సో నిందితుల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో ఈరోజు ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును కూడా ఇద్దరిని కూర్చోబెట్టి సిట్ అధికారులు విచారించబోతున్నారు. తెలంగాణ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ఎవరు సమక్షంలో ఎవరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అలాగే ఎవరి కనుసన్నల్లో నడిచింది అంత వ్యవహారం అంతా కూడా ఎప్పటి నుంచి అయితే ఈ కేసు ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. ఈరోజు ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును విచారించబోతున్నారు. ఇప్పటి వరకు సాక్షుల వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. అలాగే నిందితులను కూడా విచారించారు. సో ఈరోజు ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారింది. అలా నిన్నటి కూడా 8 గంటల పాటు ప్రణీత్ రావు విచారించారు. 3 సందర్భాల్లో కూడా ప్రభాకర్ రావును విచారించారు. సో ఇద్దరిని కూడా విచారించబోతున్నారు. ఈ విచారణ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే పదవి విరమణ పొందిన ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ డిజిగ్నేటెడ్ అధికారిగా ఏ విధంగా నియమించారు, వీరిపైన సిట్ కూడా ఆరాధిస్తోంది. డిజిగ్నేటెడ్ అథారిటీ 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా వీరు చేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారబోతుంది. డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్ పంపిన లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి కూడా ఈరోజు విచారించబోతున్నారు. సుమారు ప్రణీత్ రావు కాల్ లిస్టులో కావచ్చు, అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించిన కనుసలేగలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. కాబట్టి సుమారు 650 ఫోన్స్ కాల్స్ సంబంధించి కూడా ట్యాంపింగ్ జరిగింది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని వివరాలను, ఆధారాలను ముందుంచి వీరిద్దరిని ప్రశ్నించి ఏకకాలంలో వీరి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఈ విచారణ అంతా కూడా వీడియో అనాలిసిస్ ద్వారా జరుగుతోంది. సో రీసెంట్గా 2-3 రోజుల నుంచి కూడా 10ల సంఖ్యలో ఈ కేసులో బాధితులుగా ఉన్న ప్రతిపక్షంలో అప్పుడు గతం ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంగా ఉన్న నేతలకు సంబంధించి కూడా వారి రికార్డు కూడా నమోదు చేయబోతోంది. సో వారికి సంబంధించి పరిశీలిస్తే 618కి సంబంధించిన ఫోన్ నెంబర్లు కావచ్చు, అలాగే ప్రణీత్ రావుకు సంబంధించిన ఆయన కాల్ లిస్ట్లో కూడా 400 నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రం ఈరోజు విచారించబోతున్నారు. మావోయిస్టు సానుభూతి పరులకు సంబంధించి అంటూ టెలికాం సర్వీసెస్ లేఖలు రాస్తూ అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా పాల్పడాల్సి వచ్చింది, ఈ పాల్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంతా ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వానికి ఎవరు చేరవేశారనేది ప్రస్తుతం తేలాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును ఇద్దరు విచారించి వారి దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టి రికార్డ్ చేయబోతున్నారు. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.